టీఎస్ టెట్ 2022లో అడిగిన సైకాలజీ ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. 30 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఉద్దీపన ప్రేరేపిత ప్రతిస్పందన ఎక్కువసార్లు పునరావృతమైతే ఈ క్రింది నియమముతో ఎక్కువ కాలం నిల్వ ఉంచబడుతుంది. ఆప్షన్ 1 అభ్యాస నియమం, ఆప్షన్ 2 పునరావృత నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సంసిద్ధత నియమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అభ్యాస నియమం అయితే అవుతుంది. ఇది సెకండ్ క్వశ్చన్, ప్రతిస్పందనాల క్రమాన్ని ఏర్పాటు చేయుటలో తుది ప్రతిస్పందనను అనుసరించి ఆశించిన ప్రతిఫలానికి దారితీసే విధంగా తిరిగి తిరోగమనంగా పనిచేసే ప్రక్రియ. ఆప్షన్ 1 చైనింగ్, ఆప్షన్ 2 ఉద్దీపన సాధారణీకరణ, ఆప్షన్ 3 ఆకృతీకరణ, ఆప్షన్ 4 ఉద్దీపన నియంత్రణ. దీనికి యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. థర్డ్ క్వశ్చన్, సాధారణీకరణ దీనికి ఒక ప్రతిచర్య. ఆప్షన్ 1 భేదాలు, ఆప్షన్ 2 సంసర్గము, ఆప్షన్ 3 జతపరచడం, ఆప్షన్ 4 పోలికలు. సో సాధారణీకరణం అనగానే పోలికలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, పావ్లోవ్ సాంప్రదాయక నిబంధన ప్రయోగంలో నిబంధిత ఉద్దీపన. ఆప్షన్ 1 లాలాజలం, ఆప్షన్ 2 కాలి అడుగులు, ఆప్షన్ 3 గంట, ఆప్షన్ 4 ఆహారం. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 గంట. గంట అనేది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా ఫిఫ్త్ క్వశ్చన్, మనోవైజ్ఞానికవేత్త ఆల్బర్ట్ బండూరా అభివృద్ధి పరిచిన సిద్ధాంతం. ఆప్షన్ 1 పరిశీలనాత్మక అభ్యాసనం, ఆప్షన్ 2 అంతరదృష్టి అభ్యాసనం, ఆప్షన్ 3 కార్యసాధక నిబంధనం, ఆప్షన్ 4 సాంప్రదాయక నిబంధనం. ఆల్బర్ట్ బండూరా అనగానే పరిశీలనాత్మక అభ్యసనం అని చెప్పవచ్చు, ఎందుకంటే ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆల్బర్ట్ బండూరా. సిక్స్త్ క్వశ్చన్, వైగాట్స్కీ ప్రతిపాదన ప్రకారం పిల్లల వికాసం. ఆప్షన్ 1 నియత విద్య యొక్క ఉత్పన్నం, ఆప్షన్ 2 సాంశీకరణం మరియు అనుగుణ్యతల ఉత్పన్నం, ఆప్షన్ 3 ఒక సంస్కృతిలోని జన్యుపర అంశాల కారణము, ఆప్షన్ 4 సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం. దీనికి ఆన్సర్ అయితే సామాజిక పరస్పర చర్యల యొక్క ఉత్పన్నం అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. అదేవిధంగా సెవెంత్ క్వశ్చన్, నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం. ఆప్షన్ 1 శూన్య బదలాయింపు, ఆప్షన్ 2 అభ్యసన బదలాయింపు, ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. నూతన నైపుణ్యాన్ని నేర్చుకోవడంలో గతంలో నేర్చుకున్న నైపుణ్యం చూపే ప్రభావం అభ్యాసన బదలాయింపు అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2. ఎయిత్ క్వశ్చన్, సమాధానం ఇవ్వని ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రస్తుత జ్ఞానం లేదా నైపుణ్యాలను ఉపయోగించడం. ఆప్షన్ 1 సమస్య సాధన, ఆప్షన్ 2 విమర్శనాత్మక ఆలోచన, ఆప్షన్ 3 మెటాకాగ్నిషన్, ఆప్షన్ 4 స్వీయ నియంత్రణ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సమస్య సాధన. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నైన్త్ క్వశ్చన్, నిగమన హేతువాదం అనేది ఈ ఆలోచనను సూచిస్తుంది. ఆప్షన్ 1 ఒక ఆలోచన యొక్క అనుకూలత లేదా సముచితత్వాన్ని నిర్ధారిస్తుంది, ఆప్షన్ 2 సమాచారాన్ని సాధారణీకరిస్తుంది, ఆప్షన్ 3 ఒక వ్యక్తి ప్రస్తుత సమాచారానికి మించి ఆలోచిస్తాడు, ఆప్షన్ 4 చేతిలో ఉన్న సమాచారం మేరకు తార్కికంగా ఉత్పన్నమైన అనుమతి లేదా ముగింపు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. 10th క్వశ్చన్, వాస్తవాలు, ఆలోచనలు, అర్థం మరియు భావనాలతో వ్యక్తులు జీవితకాలం సేకరించిన సాధారణ ప్రపంచ జ్ఞానంతో వ్యవహరించే స్మృతి రకం. ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి రకం, ఆప్షన్ 2 దీర్ఘకాలిక
లేదా శాశ్వత స్మృతి. ఆప్షన్ 3 సంవేదన స్మృతి. ఆప్షన్ 4 సిమాంటిక్ స్మృతి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సిమాంటిక్ స్మృతి అనేది అవుతుంది. 11th క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం చిన్న పిల్లలు ప్రధానంగా ఈ విధానంలో నేర్చుకుంటారు. ఆప్షన్ 1 క్రియాత్మక విధానం. ఆప్షన్ 2 పురోగమన విధానం. ఆప్షన్ 3 ప్రతీకాత్మక విధానం. ఆప్షన్ 4 ప్రతిమ చిత్ర విధానం. దీనికి 11th క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్షన్ 4 ఈ రెండు సమాధానాలు కరెక్టే. ఆప్షన్ 1 ఆప్షన్ 4 సరైన సమాధానాలు అవుతాయి. 12th క్వశ్చన్, అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా. ఆప్షన్ 1 అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. సెకండ్ ఆప్షన్, అభ్యాసకులు మితంగా తెలిసిన వారై ఉంటారు మరియు వారికి బోధనలో వాస్తవాలను అందించడం జరుగుతుంది. ఆప్షన్ 3 అభ్యాసకులు నిష్క్రియ గ్రహీతులుగా పరిగణించబడతారు మరియు ఉపాధ్యాయునికి సరైన జ్ఞానం ఉంటుంది. ఆప్షన్ 4 అభ్యాసకులు నిదానంగా అభ్యసిస్తారు మరియు ఉపాధ్యాయులు సిలబస్ పూర్తికి ఒత్తిడి చేస్తారు. సో ఇక్కడ అభ్యాసకుని కేంద్రీకృత బోధన అనగా అభ్యాసకులకు జ్ఞాన నిర్మాణం కోసం అవకాశం ఇవ్వబడుతుంది మరియు అభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు మార్గదర్శిగా వ్యవహరిస్తాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. 13వ క్వశ్చన్, సహకార అభ్యాసనంలో పాఠాలు నేర్చుకునే లక్షణాలలో ఈ క్రింది లక్షణం ఉండదు. ఆప్షన్ 1 అభ్యాసన లక్ష్యాలలో ప్రావీణ్యత పొందుట కొరకు విద్యార్థులు జట్లలో పనిచేస్తారు. ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ. థర్డ్ ఆప్షన్ ప్రతిభావంతులు సగటు విద్యార్థులు మరియు మందభ్యాసకులతో జట్లు రూపొందించబడతాయి. ఫోర్త్ ఆప్షన్ వీలైనప్పుడల్లా జాతి సంస్కృతి మరియు లింగ భేదములతో కలిపి జట్లు రూపొందించబడతాయి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉపాధ్యాయుడు మరియు విద్యార్థుల మధ్య పోటీ అనేది ఈ క్రింది లక్షణంలో ఉండదు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. 14వ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి. ఆప్షన్ 1 ప్రత్యేకమైన పాఠశాలలో మాత్రమే. ఆప్షన్ 2 ప్రత్యేకమైన ఉపాధ్యాయులతో ప్రత్యేకమైన పాఠశాలలో. ఆప్షన్ 3 ఇతర సాధారణ పిల్లలతో కలిపి. ఆప్షన్ 4 ప్రత్యేకమైన పిల్లల కోసం రూపొందించిన పద్ధతులతో ప్రత్యేకమైన పాఠశాలల్లో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఇతర సాధారణ పిల్లలతో కలిపి. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యను ఇలా అందించాలి, ఇతర సాధారణ పిల్లలతో కలిపి. 15th క్వశ్చన్, సమ్మిళిత విద్య. ఆప్షన్ 1 వాస్తవాలను ఉపదేశిస్తుంది. ఆప్షన్ 2 అట్టడుగు వర్గాలకు చెందిన ఉపాధ్యాయులను కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది. ఆప్షన్ 4 కఠినమైన ప్రవేశ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సమ్మిళిత విద్య అనగా తరగతి గదిలో వైవిధ్య వేడుకను జరుపుకుంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. 16వ క్వశ్చన్, మీ తరగతిలో కొంతమంది విద్యార్థులు అత్యంత ప్రతిభను కలిగి ఉన్నారు. మీరు వారికి ఇలా బోధిస్తారు. ఆప్షన్ 1 మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. ఆప్షన్ 2 వారు కోరుకున్నప్పుడే బోధించడం. ఆప్షన్ 3 తరగతిలోని ఇతరులతో కలిసి. ఆప్షన్ 4 పై తరగతుల వారితో కలిపి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మెరుగైన కార్యక్రమాలను ఉపయోగించడం ద్వారా. 17th క్వశ్చన్,
డిస్లెక్సియాతో సంబంధం కలిగి ఉన్నది? ఆప్షన్ 1 పఠన రుగ్మత, ఆప్షన్ 2 లేఖన రుగ్మత, ఆప్షన్ 3 మానసిక రుగ్మత, ఆప్షన్ 4 గణిత రుగ్మత. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. డిస్లెక్సియా అనగానే పఠన రుగ్మత, చదువుకు సంబంధించింది. 18వ క్వశ్చన్, తెలంగాణలోని సిసిఈ విధానంలో నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మదింపు యొక్క భారత్వము. ఆప్షన్ 1 వరుసగా 60% మరియు 40%, ఆప్షన్ 2 వరుసగా 50% మరియు 50%, ఆప్షన్ 3 వరుసగా 20% మరియు 80%, ఆప్షన్ 4 వరుసగా 30% మరియు 70%. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అవుతుంది. అలాగే ఇక్కడ 2 కూడా అవుతుంది. వరుసగా 50% మరియు 50%, వరుసగా 20% మరియు 80%. సో 2 or 3 అయితే ఇవ్వడం జరిగింది కీ పేపర్లో. 19వ క్వశ్చన్, బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం ఒక పిల్లవాని జ్ఞానాన్ని మదింపు చేయుటకు క్రింది వాటిలో ఈ రంగాన్ని ఎంచుకుంటారు? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 కోనేటివ్ మరియు భావవేశ రంగం, ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం, ఆప్షన్ 4 భావవేశ రంగము. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. జ్ఞానాన్ని మదింపు చేయుటకు జ్ఞానాత్మక రంగము ఎంచుకుంటాము. 20వ క్వశ్చన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ప్రకారం పిల్లలతో ఉపాధ్యాయుడు ఇలా ఉండాలని భావిస్తాడు? ఆప్షన్ 1 సౌలభ్యకర్త, ఆప్షన్ 2 మార్గదర్శకుడు, ఆప్షన్ 3 మానిటర్, ఆప్షన్ 4 స్నేహితుడు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సౌలభ్యకర్త. 21వ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిపోలని వాక్యమును గుర్తించండి. ఆప్షన్ 1 వికాసం అనేది సాధారణం నుండి నిర్దిష్టత వైపు కొనసాగుతుంది. ఆప్షన్ 2 వికాసం అనేది ఒక సమగ్ర ప్రక్రియ, కరెక్ట్. ఆప్షన్ 3 వికాసం అనేది నిరంతర జీవితకాలం పాటు జరిగే ప్రక్రియ. ఆప్షన్ 4 వికాసం అనేది పరిపక్వత యొక్క ఫలితం. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ సరైనవే, ఇదొక్కటి తప్పుగా ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. 22వ ప్రశ్న, ఇదొక నిర్దిష్ట తరగతి ఉద్దీపనలకు ప్రతిస్పందనగా అభ్యసించని లేదా సహజమైన ప్రతిస్పందన. ఆప్షన్ 1 అసంకల్పిత చర్య, ఆప్షన్ 2 అంతర్దృష్టి, ఆప్షన్ 3 జాతుల నిర్దిష్ట ప్రవర్తన, ఆప్షన్ 4 సహజాతం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. 23వ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లలు అమూర్త తర్కం మరియు హేతువాద నైపుణ్యాన్ని ఈ దశలో అభివృద్ధి పరుచుకుంటారు? ఆప్షన్ 1 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 2 నియత ప్రచాలక దశ, ఆప్షన్ 3 సంవేదన చాలక దశ, ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక దశ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 నియత ప్రచాలక దశ. 24వ క్వశ్చన్, మానవులలో వైయక్తిక వ్యత్యాసాల నిర్ణయకాలకు సంబంధించినది? ఆప్షన్ 1 అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య, ఆప్షన్ 2 అనువంశికత లేదా పరిసరాల రెండింటి ప్రభావం ఉండదు, ఆప్షన్ 3 పరిశ్రమలలోని తేడాలు, ఆప్షన్ 4 అనువంశికతలోని తేడాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అనువంశికత మరియు పరిసరాల మధ్య పరస్పర చర్య అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 25వ క్వశ్చన్, ఫ్రైడ్ సిద్ధాంతం యొక్క 5 దశల సరైన క్రమము? ఆప్షన్ 1 మౌఖిక, ఆసన, గుప్త జననాంగ,
శిష్ణ దశలు. ఆప్షన్ 2 మౌఖిక, శిష్ణ, ఆసన, గుప్త, జననాంగ దశలు. ఆప్షన్ 3 మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జననాంగ దశలు. ఆప్షన్ 4 మౌఖిక, ఆసన, జననాంగ, గుప్త, శిష్ణ దశలు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జననాంగ దశలు. 26వ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు. ఆప్షన్ 1 చొరవ వర్సెస్ అపరాధ భావం. ఆప్షన్ 2 పరిశ్రమ వర్సెస్ న్యూన్యత. ఆప్షన్ 3 నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఆప్షన్ 4 స్వయం ప్రతిపత్తి వర్సెస్ సిగ్గు సంశయం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 27వ క్వశ్చన్. నూతన, వాస్తవిక మరియు ఉపయోగకరమైన ఆలోచన లేదా భావనను పెంపొందించడంలో ఉండే ఆలోచన విధానాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 ప్రత్యేకమైన లేదా విశిష్టమైన. ఆప్షన్ 2 సరళవంతం. ఆప్షన్ 3 సృజనాత్మకత. ఆప్షన్ 4 ఆవిష్కరణ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో 28వ క్వశ్చన్. భాషను సంగ్రహంగా ఈ పదాలలో చెప్పవచ్చు. ఆప్షన్ 1 వాక్య నిర్మాణము మరియు స్మృతి. ఆప్షన్ 2 వాక్యము మాత్రమే. ఆప్షన్ 3 విభక్తులు మరియు వాక్య నిర్మాణము. ఆప్షన్ 4 విభక్తులు మరియు స్మృతి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వాక్య నిర్మాణము మరియు స్మృతి. 29వ ప్రశ్న. కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో పిల్లవాడు పరీక్షలలో నేను మోసం చెయ్యను, ఎందుకనగా నా వల్ల నా తల్లిదండ్రులు తలదించుకోవాల్సి వస్తుంది అని ఆలోచిస్తారు. ఆప్షన్ 1 వ్యక్తుల మధ్య సంబంధాలు. ఆప్షన్ 2 సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కులు. ఆప్షన్ 3 విధేయత మరియు శిక్ష. ఆప్షన్ 4 వ్యక్తివాదం మరియు మార్పిడి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 వ్యక్తుల మధ్య సంబంధాలు. 30వ క్వశ్చన్. అంత పరిశీలన పద్ధతి అనునది ముఖ్యంగా దీనిలో ఉపయోగించబడింది. ఆప్షన్ 1 ప్రవర్తనవాదం. ఆప్షన్ 2 వ్యవహారిక సత్తావాదం. ఆప్షన్ 3 కార్యకరణవాదం. ఆప్షన్ 4 నిర్మాణాత్మకవాదం. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిర్మాణాత్మకవాదం.